శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో ఫిబ్రవరి 2025లో రెండవ పక్షం గ్రహస్థితి ఎలా ఉంది. గ్రహస్థితి కనుక చూసినట్లయితే మనకి వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే మరి కేతువు కన్యలో, రాహువు మీనంలో, మకరంలో రవి బుధుడు మొదటి పక్షం వరకు ఉంటే ఇప్పుడు రెండవ పక్షంలో రవి బుధుడు కుంభంలోకి వస్తూ ఉన్నారు. ఇక కుంభంలో ఇప్పటికే అంటే ముందు నుండి కూడా మొదటి పక్షంలో కూడా ఉన్నటువంటి శని ఉంటాడు. ఇది మనకు ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఇక శుక్రుడు మీనంలో కనిపిస్తాడు. ఈ రెండవ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. దీనికి అనుగుణంగా మరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2025 ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షంలో రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. దీనికి ఏంటంటే రవి బుధుడి యొక్క మార్పు మాత్రమే కనిపిస్తుంది. చంద్రుడు ఎలాగో 2.5 రోజులకు ఒక్కొక్క రాశి చొప్పున మారుతూ ఉంటాడు. ఇలా మారుతూ ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. 2025 ఫిబ్రవరిలో మరి తులారాశి వారికి ఎలా ఉంది అని కనుక మనం చూసినట్టయితే తులారాశి వారికి లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. అంటే కొద్దిగా స్త్రీలతో ఎవరైనా ఉంటే వాళ్ళతో పరిచయాలు అయినప్పుడు కానీ పాత వాళ్ళే ఉన్నప్పటికీ వాళ్ళతో అనవసరమైనటువంటి శత్రుత్వం పెట్టుకోవడం, అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అనేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలతో గొడవ పడొద్దు అనేటువంటిది ఒక మంచి సూచన. అట్లాగే ఉద్యోగాలు, వాటిలో కూడా ఆ స్థానంలో ఉద్యోగం చేసే స్థానంలో వాటిలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళతో అనుకోని గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మనం ఏదైనా ఫైనాన్స్ విషయాల్లో అంటే ఏదో ఎవరికో ఎప్పుడో అప్పిచ్చాం, లేకపోతే ఇప్పుడు ఏదో తీసుకోవాలనుకుంటున్నాం, లేదు తీసుకున్నాం, లేదు మనం పూర్తిగా వాళ్ళకి తీసుకున్న దాన్ని ఇచ్చేసాం, అయినా గొడవ పడాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి వాటిలో లెక్క వాత లేదు. దానివల్ల ఏంటంటే గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఫైనాన్స్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఎవరికైనా ఇచ్చినా తీసుకున్నా, ఇంతకుముందు ఇచ్చిన వాటిని ఇప్పుడు తీసుకునేటప్పుడైనా ఇంకెవరికైనా ఏదైనా ఈ ఫైనాన్స్ మ్యాటర్స్లో మీరు దూరకండి. అప్పుడు మనకి అనుకున్నట్టుగా చాలా బాగుంటుంది. ఇక వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఏదో రకంగా స్థానం మారేటువంటి అవకాశం ఉంటుంది. స్థాన మార్పిడి అంటే అది ఉద్యోగం వల్ల అవ్వచ్చు, లేదు ఏదైనా లాంగ్ టూర్ వల్ల అవ్వచ్చు, లేదు కొన్ని రోజులు ఆ ఇల్లు అక్కడ నుండి మారేటువంటి అవకాశం రావచ్చు. ఇలా మనకు తెలియకుండా స్థాన మార్పు అనేటువంటిది ఉంటుంది. స్థాన మార్పు అంటే ఇల్లు మారడం అవ్వచ్చు, లేకపోతే ఆ వీధి మారడం అవ్వచ్చు, లేదు అంటే గృహం మారడం అనేటువంటిది ఉండొచ్చు. ఇది ఎన్ని రకాలుగా అంటే ఒక ఉద్యోగం వల్ల అవ్వచ్చు, లేదు ఉద్యోగం కాదు ఇంకేదైనా అంటే మనం ప్రమోషన్స్ మూలంగా అంటే ప్రమోషన్ ఉద్యోగంలోకి వస్తుంది. అలా కాకుండా దీర్ఘ ప్రయాణాలు, తీర్థయాత్రలు వెళ్తూ ఉంటారు కొంతమంది, లేదు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఏదో కన్స్ట్రక్షన్స్ అవి వచ్చాయి, ఆ గోల భరించలేకపోతున్నాం, మారొచ్చు. ఇలా ఏదో ఒక రకంగా స్థాన మార్పు అనేటువంటిది కనిపిస్తాయి. ఇక రుణాల విషయాలు కనుక వచ్చినట్టయితే ఆర్థికంగా ఎవరికైనా ఏదైనా పెట్టుబడులు పెట్టడం కోసం కానీ ఏదైనా అవసరాలకు కానీ కనుక చూసినట్టయితే బ్యాంకుల కోసమో ఏదైనా రుణాల కోసం ప్రయత్నం చేసినట్టయితే రుణాలు చక్కగా లభించేటువంటి అవకాశం ఉంది. అంటే ఎవరైనా ఏదైనా కట్టుకోవాలి, ఇంకేదో కొనుక్కోవాలి అనుకున్నప్పుడు రుణ ప్రయత్నం చేయాలి అంటే బ్యాంకులకు వాటికి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో మీరు రుణాల కోసం ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా లభిస్తాయి. ఇక 12లో కేతు ఉన్నాడు. మరి 12లో కేతు ఉన్నాడు అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి, కొత్త దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. రకరకాలుగా అవి షేర్స్ అవ్వచ్చు, భూములు అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు, ఏదో ఒక రకం బంగారం అవ్వచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. చేసేటప్పుడు అట్లాగే ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగం అయితే ఉంటుంది, కానీ
స్ట్రెస్ చాలా ఉంటుంది. చాలా విపరీతమైన పని ఒత్తిడి అవ్వచ్చు, ఏదో రకంగా ఆ పని చేయడం వల్ల ఇప్పుడు నిద్రలేమి వల్ల కావచ్చు, ఏదో రకంగా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటిది ఉంటుంది. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో మీకు మీరుగా సమయపాలనని సరి చేసుకొని ఒక ప్రణాళిక వేసుకొని ఈ ఒత్తిడిని తట్టుకునే వరకు మీరే దాన్ని సెట్ చేసుకోవాలి. ఇక వివాహ విషయానికి వస్తే ఈ సమయంలో వివాహాలు కుదరకపోవడమే మంచిదని చెప్పచ్చు. కుదిరేటువంటి అవకాశం కూడా లేదు. అందుకని ఎవరైనా వివాహం ఈ రాశి వాళ్ళు వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళు 2 నెలలు ఆగి చేయండి. ఇప్పుడు ఆ వివాహ ప్రయత్నాన్ని చేయకపోవడమే మంచిది. అంటే చక్కటి సంబంధం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి పోస్ట్పోన్ చేయడం అనేటువంటి చాలా మంచిది. అట్లాగే ఇప్పుడు కొత్తగా మనకు వచ్చేటువంటి ఒక ప్లస్ ఏంటి అంటే చాలామంది కొత్త స్నేహితులు పరిచయం అయ్యడం, కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం, స్నేహితులుగా మారడము ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే సంఘంలో మనం సమాజంలో కలిసేటువంటి అవకాశం ఏదో ఒక రకంగా కొత్త వ్యక్తుల పరిచయాలు అయితే జరుగుతాయి. ఇక పెళ్లి విషయంలోకి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో చూడకుండా ఉండడమే మంచిది. ఒకవేళ ఇప్పటికే చూశారు ఏదో ఆగి ఉంది అంటే అసలు ముందుకు జరగడమే చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడో వచ్చి చూశారు మళ్ళీ వస్తామన్నారు అంటూ ఉంటారు కదా, అస్సలు ముందుకు జరగడం అనేటువంటిది ఉండదు. ఇంకొక 2 నెలలు వెళితే తప్ప ఈ విషయంలో సరిపోయినటువంటి మార్పు అనేటువంటిది మనకు కనబడదు. ఇక ఏది ఎట్లా ఉన్నా గ్రహాల అనుకూలత ఉండాలి కాబట్టి నవగ్రహ మండపానికి వెళ్ళడం, అలాగే ఇష్టదేవత ఆరాధన చేయడం, తోచిన దానం ధర్మం చేయడం అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకున్నట్టయితే హాయిగా ఈ మాసం అంతా సంతోషంగా ఉంటుందని చెప్పచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికీ కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలం యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికీ కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో జన్మ కుండలిలో
కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికి కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికి కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలము యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగా ఉన్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.